నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. ఒక పార్టీ ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తుంది అంటే లక్ష సమస్యలు ఉండాలా, 1,00,000 కారణాలు ఉండాలా. ఎక్కడ యథార్థంగా జరిగిన సంఘటనలు ఆధారం చూపాలా. వ్యక్తిత్వాల మనుగడ కోసం కొన్నిసార్లు అహర్నిశలు కొంతమంది పార్టీకి ఎంతో విధేయతగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి వేటు తప్పదు. అయితే మీరు చేసే ఏ పనిలోనైనా కూడా అధినాయకత్వానికి తెలిపే విధంగా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పార్టీ నాయకుడైనా కానీ, ఏ పార్టీలో ఉన్న మహిళా లీడర్లైనా కానీ, ఇంకొకరు కానీ, మీ నియోజకవర్గ పరిధిలో కానీ, జిల్లా పరిధిలో కానీ, గ్రామాల పరిధిలో కానీ, ప్రాంతాల పరిధిలో కానీ ఎప్పుడైనా వ్యక్తిగత ఆలోచనలతో మీరు ఒకటి కార్యక్రమం చేయాలి. హైకమాండ్ ఎవరు, ఏ పార్టీ నాయకులు ఉన్నారు, ప్రెసిడెంటు, ఏ పార్టీ అధికారంలో ఉందా, అనధికారంలో ఉందా, లేదంటే ఎవరు ఏంటి విషయమో మనము ఆ పార్టీని బలోపేతం చేసే ముందు, ప్రజలకు అండదండగా నిలబడే ముందు కూడా ఖచ్చితంగా సార్ నేను ఈ పని చేస్తున్నాను, అది మీరు ఒకసారి తెలియజేస్తున్నాను సార్ మీకు. సరే, మంచి పని అయితే అధినాయకత్వం ఓకే, లేదు కొంతవరకు వేరే విధంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటే అధినాయకత్వం ఏం చెప్తుంది అనేది కూడా ఒక్కొక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుంచి పార్టీని బలోపేతం చేసే ముందు కొంత ఆర్థిక వనరులు కూడా ఇబ్బందులు గురవుతారు. కొన్ని సమస్యల మీద కూడా పట్టు సాధించలేరు. కొన్ని సమస్యలపైన పట్టు సాధించాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు గురయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఇవన్నీ చూసుకోవాల్సిన ముందడుగు జాగ్రత్త ఏంటంటే ఖచ్చితంగా మీ పార్టీ అధినాయకత్వానికి ఎవరైతే ఉండారా, కూటమి ప్రభుత్వమా, లేదంటే సింగిల్ ప్రభుత్వమా, లేదంటే ఇంకొకరా వీళ్ళు కలిసికట్టుగా ఒక నిర్ణయాలు తీసుకున్నాక మీరు మీ నాయకత్వంతో, మీ కార్యకర్తలతో, మీ నాయకులతో మీరు అక్కడ చేసే పని ఇబ్బందులు లేకుండా చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి నాయకులు ఎవరైనా.